వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. పంచాయతీ అధ్యక్షులను నియమిస్తున్న టీడీపీ మండల అధ్యక్షులు మాధవరెడ్డి. మామిడి టొమాటో రైతాంగాన్ని ఆదుకోవాలి డిమాండ్ చేసిన రైతు సంఘ జిల్లా అధ్యక్షులు జనార్దన్. పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కమిషన్ మధుసూదన్ రెడ్డి. ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన. 35 మంది ఆపరేషన్లకు ఎంపిక. వార్తలోని వివరాలు. పొంగనూరు పట్టణ పరిశుభ్రతలో ప్రజలు భాగస్వామ్యులు కావాలని మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి కోరారు. శనివారం పట్టణ పరిధిలో కార్మికులు చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. రోడ్లకు ఇరువైపులా పేరుకుపోయిన మట్టిని కార్మికులు తొలగించి శుభ్రం చేశారు. వర్షాలు కురుస్తున్న క్రమంలో రోడ్లపై నీరు నిల్వ లేకుండా ముందస్తుగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అదేవిధంగా ఇళ్ల నుంచి వెలువడే చెత్తను రోడ్లపై వేయకూడదని, తమ ఇంటి వద్దకు వచ్చే పారిశుద్ధ్య కార్మికులకు అందివ్వాలని కోరారు. పట్టణ పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని కోరారు. మండలంలో తెలుగుదేశం పార్టీ తరఫున పంచాయతీ అధ్యక్షులను ఎంపిక చేస్తున్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మోపూరు మోహన్ రెడ్డి, రాజంపేట తెలుగు యువత ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం రాజు, నియోజకవర్గ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి శశి, సదారెడ్డి, శ్రీనివాసులు, అమర్నాథ్, పురుషోత్తం, షమిపతి, శేఖర్, నరసింహులు, శివయ్య, గంగాధర తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా రైతాంగానికి సిరులు కురిపిస్తామంటూ చేస్తున్న వాగ్దానాలు కేవలం కంటి తుడుపు చర్య తప్ప రైతాంగానికి ఒరిగింది ఏమీ లేదని ఏపీ రైతు సంఘ చిత్తూరు జిల్లా అధ్యక్షులు జనార్దన్ పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో మామిడి, టొమాటో రైతాంగం గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ఇప్పటి వరకు జిల్లా అధికారులు, గుజ్జు ఫ్యాక్టరీ యజమానులు, కొందరు రైతులతో 2 దఫాలు ఉత్తుత్తి సమావేశాలు నిర్వహించారే తప్ప నేటికి గిట్టుబాటు ధర కల్పించే విషయంలో పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రంతో సఖ్యత కలిగి ఉన్న నేపథ్యంలో జిల్లాలో స్టాక్ ఉన్న గుజ్జు నిల్వలు ఎగుమతులకు అవకాశం కల్పించాలని, స్థానికంగా ఆలయాల్లో భక్తులకు ఉచితంగా సరఫరా చేయాలని, తద్వారా యజమానుల సమస్యల పరిష్కారానికి తోడ్పడాలని అన్నారు. ఈ సంవత్సరం తోతాపూర్కి కనీసం గిట్టుబాటు ధర 30 రూపాయలు కల్పించాలని, అందులో ప్రభుత్వ ప్రోత్సాహకం కిలో 5 రూపాయలు అందజేయాలని పేర్కొన్నారు. అలాగే బేనిషాకు కిలోకు 50 రూపాయలు మార్కెట్ యార్డ్లో ధర నిర్ణయించాలని, విదేశాలకు ఎగుమతులకు ప్రోత్సహించాలని తెలిపారు. జిల్లాలో టొమాటో రైతులు తీవ్ర వేదనకు గురవుతున్న నేపథ్యంలో ప్రభుత్వమే ఇటీవల ప్రకటించిన మేరకు 20 రూపాయలకు కొనుగోలు చేయాలని, మార్కెట్ యార్డ్లో కమిషన్ 10% బదులు 4కి పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యల పట్ల అలసత్వం వహిస్తే రైతుల నుంచి తీవ్ర ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని జనార్దన్ హెచ్చరించారు. ఈరోజు చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు, అదేవిధంగా టమాటో రైతుల పరిస్థితి చాలా జనావస్థగా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన శాఖకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ప్రతిరోజు చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ఇటీవల అమరావతిలో మీటింగ్లు వేసి రాష్ట్రంలో రాయలసీమనంతా కూడా ఉద్యాన శాఖని మంచిగా అభివృద్ధి చేస్తాం, రైతాంగాన్ని ఆదుకుంటాం, టమాటో, మామిడి, అదేవిధంగా బొప్పాయి, చీని, దానిమ్మ అలాంటి రైతాంగాన్ని అంతా ఆదుకుంటాము, విదేశాలకు ఎగుమతి చేస్తాము, గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పి పదే చెప్తున్నాడు. కానీ తీరా రాయలసీమలోనే ప్రధానంగా ఉద్యానవన పంటల్లో ఇక్కడ మామిడి, టమాటో అనేది చాలా ప్రధానమైన చిత్తూరు జిల్లాలో. మామిడి అయితే సీజన్ వస్తుంది, ఇంకా ఇప్పుడు కోస్తున్నారు, ఇప్పటికి కూడా ధర ప్రకటించలేదు. ఇప్పటికి 2 సార్లు ఈ కలెక్టరు, జిల్లాధికారులు, కొందరు ప్రజాప్రతినిధులు సమావేశాలు ఏర్పాటు చేశారు. సమావేశాలు ఏర్పాటు చేసి, డిన్నర్లు ఏర్పాటు చేసి
ఉద్యాన శాఖ ఈరోజు చేతులు దులుపుకుంటుంది తప్ప కనీసం ఇప్పటి వరకు గిట్టుబాటు ధర ఎంత కల్పిస్తున్నారు, తోతాపురికి ఎంత కల్పిస్తున్నారు, బెనీషాకి ఎంత కల్పిస్తున్నారు అనే విషయం మీద ఇప్పుడు దాకా ఊస్తే లేదు. బెనీషా బయట 100 రూపాయలు అమ్ముతా ఉంటే ఇక్కడ మండీల్లో 30 రూపాయలు కొంటున్నారు. 70 రూపాయలు ఏమవుతుంది అర్థం కాల. అదేవిధంగా తోతాపురికి 40 రూపాయలు కావాలని ఆ రోజు మేము డిమాండ్ చేశాం. సరే పల్పు అంతా కూడా జిల్లాలో ఇక్కడే స్టాక్ ఉంది, ఇక్కడ నుండి ఎగుమతి చేయలేదంటున్నారు. కేంద్ర ప్రభుత్వం మీకు సహకారం ఉంది, రాష్ట్రంలో అన్ని దేవాలయాలు మీ చేతిలో ఉన్నాయి. ఆ పలుపును వినియోగించి భక్తులకు ఇవ్వచ్చు, విదేశాలకు ఎగుమతి చేయొచ్చు. అది కూడా చేత కాకపోతే ఎలా? అవన్నీ మేము చెప్పాలంటే ఎలా? ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే పలుపును ఎగుమతి చేసి గుజ్జ యజమానుల యొక్క బాధలు కూడా తీర్చాలా. ఈరోజు గుజ్జ యజమానులు కనీసం 25 రూపాయలు ఇచ్చేట్టుగా, 5 రూపాయలు ప్రభుత్వం ప్రోత్సాహం ఇచ్చేట్టుగా కల్పించి 30 రూపాయలైనా తోతాపురికి ఇస్తేనే తప్ప గిట్టుబాటు కాదు. ఖచ్చితంగా 30 రూపాయలు తోతాపురికి ఇవ్వాలి. అదేవిధంగా బెనీషా కనీసం 50 రూపాయలు ఇచ్చి కొనాలి. అప్పుడే ఈ రైతాంగానికి ఈరోజు ఉపయోగపడుతుంది తప్ప ఇబ్బంది పడతారు. టమాటా రైతులు కూడా ఈరోజు 3 రూపాయలు 5 రూపాయలు వచ్చేసింది. మననే చెప్పాడు సీఎం గారు 20 రూపాయలు ఇచ్చి కొనమని మేము చెప్తే లేదు మేము ప్రభుత్వమే కొంటున్నారు. కనీసం 20 రూపాయలు ఇస్తే తప్ప టమాటా రైతులు గిట్టుబాటు కాదు. అందరూ కైల్లో పోయేస్తున్నారు. పెరిగేటువంటి డబ్బులు కూడా రాలేదు, కూలీలు కూడా రావట్లేదు. కాబట్టి ప్రభుత్వమే కొనాలా టమాటాను కూడా. ఈ ఇద్దరు రైతులు ఆదుకోవాలా, లేదంటే ఖచ్చితంగా పెద్ద ఎత్తున రైతాంగాన్ని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో తమిళనాడు డిప్యూటీ స్పీకర్ పిచాండి, మాజీ భారత క్రికెటర్ కోచ్, మాజీ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎంఎస్కే ప్రసాద్ తదితరులు దర్శించుకున్నారు. దర్శన అనంతరం వారికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. నేను తీస్తాను. సార్ ఓకే మీరు వెళ్తారా? అందరికీ నమస్కారం. నేడు ఈరోజు స్వామివారి దర్శనం కోసం అని ఇక్కడికి తిరుమల రావటం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. చక్కటి దర్శనం అయింది. చాలా మార్పులు కూడా చూసాము. ఆఫ్ లైట్ లోపల కానీ బయట కానీ ఇవన్నీ కూడా మార్పులు ఏదైతే చేశారో అది భక్తులకు కానీ అందరికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నట్లుగా అనిపించింది. మరి టీటీడీ పెద్దలు కానీ అట్లానే దీన్ని మేనేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. విత్ ఫ్యామిలీ ఈరోజు రావటం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఐపీఎల్ చాలా చక్కగా జరుగుతుంది. మీ అందరు చూస్తూనే ఉన్నారు, వీక్షిస్తూనే ఉన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం ఒక వారం డిలే అయినా కూడా బీసీసీఐ పెద్దలు అందరూ కూడా మరలా ఈ మ్యాచెస్ మరలా రీస్టార్ట్ చేయడం జరిగింది. మ్యాచెస్ చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతున్నాయి. మనకి తెలుసు టాప్ 4 ఎవరున్నారు అనేది. గుజరాత్ టైటన్స్, ఆర్సీబీ కానీ, పంజాబ్ కానీ, ముంబై ఇండియన్స్ ఈ 4 టీంలు టాప్ 4లో కూడా రావడం జరిగింది. అండ్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి జరిగే ప్రతి మ్యాచ్ కూడా ఆ టాప్ 2 రేస్లోకి ఎవరు వస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ నెల 27వ తేదీన శని మహాత్ముల జయంతి సందర్భంగా విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు రెడ్డి స్వామి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ మంగళవారం శనీశ్వర స్వామివారి జయంతి వేడుకలను పొంగనూరు కొత్త ఇండ్లు దండుపాలెం మార్గ మధ్యంలో గల ఆలయంలో వైభవంగా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఉదయం తైలాభిషేకం, అభిషేకాలు, శాంతి హోమాలు, పెద్ద ఎత్తున అన్న ప్రసాద వితరణ జరుగుతుందని భక్తులు పూజాది కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. ఓం శం శనైశ్వరాయ నమః. ఈ నెల 27వ తేదీ అనగా మంగళవారం నాడు అమావాస్య. ఆ దినమున శ్రీ శనేశ్వర స్వామి జయంతి సందర్భముగా దండుపాలెం రోడ్లో వెలిసిపోయిండు శ్రీ శనేశ్వర స్వామి వారికి ఉదయం 5 గంటలకు తైలాభిషేకములు, అభిషేకములు, శాంతి హోమము, తదుపరి అన్నదాన కార్యక్రమం జరుగును. కావున భక్తులను విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావని కోరుచున్నాము. ఇట్లు దండుపాలెం రోడ్ శ్రీ శనేశ్వర స్వామి ఆలయము, ఆలయ కమిటీ, అర్చకులు, భక్తులు. యోగా చేయడం ద్వారా మానసిక ఒత్తిడులు, ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చని చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు పేర్కొన్నారు.
శనివారం చిత్తూరు పట్టణం నందుగల గాంధీ సర్కిల్ వద్ద యోగాంధ్ర మాసోత్సవాలకు సంబంధించి యోగా కార్యక్రమాన్ని చిత్తూరు ఆర్డీఓ, చిత్తూరు డీఎస్పీ సాయినాథ్, పర్యాటక శాఖ అధికారి గౌరీ, డిఎస్డిఓ బాలాజీ, చిత్తూరు టౌన్ సిఐ మహేశ్వరులతో కలిసి యోగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ భక్తి యోగం అంటే ఇక్కడ యోగాలో భక్తి అంటే అర్థం ఏంటంటే అనేక రకాల నిర్వచనాలు ఉన్నప్పటికీ కూడా యోగాలో భక్తి అంటే విశ్వాసము. ఏ జ్ఞానాన్ని అయితే మనం ఆర్జించామో, తెలుసుకున్నామో, పొందామో దాన్ని మొదట మనం విశ్వసించడం. ఏ ధర్మట్లయితే దాన్ని అనుసరిస్తూ ఉన్నట్లయితే దీనిని మనం క్రియాయోగం అంటున్నాం. ఇక నాలుగవది చిట్ట చివరిది హఠయోగం అంటున్నాం, లేదంటే రాజయోగం అంటున్నాం. ఈ హఠయోగములో మనకు ఈ ఫలితాలన్నీ కూడా లభిస్తాయి. అయితే ఆ ఫలితాలు ఎట్లా ఉంటాయంటే వారి వారి అభ్యాసాన్ని అనుసరించి, వారి శ్రమను అనుసరించి నియమము, ఆహార నియమము, స్థల నియమము, ఇవి 5 నియమాలుగా పాటిస్తున్నాం. తర్వాత చేస్తున్నారు, అభ్యాసం పడుతున్నారు. తర్వాత 4వది ప్రాణాయామం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ విమానయానం అంటాం, ధూమచకట యానం అంటాం. సింపుల్గా అర్థమయ్యేటట్టుగా అంతర్భాగాలు వేరుగా ఉన్న అర్థాలు వివిధ రకాలుగా విశదీకరిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ప్రాణాయామం అంటే ప్రాణవాయువు చేత ప్రయాణం చేయడం, ఇక్కడ అంతర్ముఖంగా ప్రయాణం చేయడం, దాన్ని ఒక పద్ధతి ప్రకారం తీసుకెళ్ళడం. ఆసనాలు తీసుకున్న ప్రాణాయామం చేస్తే ఏమవుతుంది, ఈ ప్రాణవాయువు మనం పీల్చే గాలిని ప్రాణవాయువు అంటున్నాం. వెళ్ళేటప్పుడు ఒక రూపంగా వెళ్తుంది, ఆ తర్వాత వెలుపులకు వచ్చేటప్పుడు ఒకే, వీటిని మన పంచ ప్రాణాలు అంటున్నాం. ఈ ప్రాణవాయువులు పనిచేస్తాయి. ఏంటి ఆ ప్రాణవాయువులు? ప్రాణ, అపాన, ఉపాన. ఇవేం చేస్తాయి? ఇవేమో క్రియార్థాలు. వీటిని ఉత్తేజపరచడానికి పనికొస్తాయి. ఆ తర్వాత ప్రాణశక్తిలో ఉన్నటువంటి శక్తులంతా గ్రహించుకున్న తర్వాత ఒకే రూపంలో మళ్ళా బయట వస్తుంది. దాన్ని మనం ఏం చేస్తున్నామంటే దశ ఇంద్రియంగా పద్ధతి ప్రకారం చేసినట్లయితే ఆ పరిపూర్ణ శక్తిని, ప్రాణవాయువులో ఉన్నటువంటి పరిపూర్ణ శక్తిని మనం గ్రహించుకోగలుగుతాం. శిరస్సుని వెనక్కి తీసుకెళ్ళండి, వదులుతూ ముందుకు తీసుకురండి. ఆ విధముగా 5 పర్యాయములు. స్లోలీ బ్రీత్ ఇన్, హెడ్ బ్యాక్, బ్రీత్ అవుట్, హెడ్ డౌన్. ఆగడం, ఆగండి, చేతులు నడుము పైన పెట్టండి, కీప్ యువర్ హ్యాండ్స్ యువర్ హిప్. అందరూ కుడిపక్కకు వాళ్ళు అట్లాగే ఉండాలి, కుడిపక్కకు వాళ్ళు అట్లాగే ఉండాలి. ఇప్పుడు అదేవిధంగా అందరూ ఎడమ ప్రక్కకు వాలండి, ఎడమ ప్రక్కకు వాలండి, అందరూ ఎడమ ప్రక్కకు రండి నెమ్మదిగా. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ జూన్ 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మే 21వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు యోగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా చిత్తూరు పట్టణ కేంద్రంలోని గాంధీ సర్కిల్ వద్ద యోగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం దేశంలోని ప్రతి ఒక్కరూ యోగా ద్వారా రోజువారీ ఎదుర్కొనే మానసిక ఒత్తిడులు, ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చన్నారు. మానసిక ఆరోగ్య పరిరక్షణకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ మంచి సదుద్దేశంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ప్రతి ఒక్కరూ తమ రోజువారీ ప్రణాళికలో యోగాకు సమయం కేటాయించి ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు. డిఎస్పీ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జూన్ 21వ తేదీన పురస్కరించుకునే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మే 21వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, పెద్ద ఎత్తున ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క అనారోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడులను తగ్గించుకొని పరిపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంహెచ్ఓ డాక్టర్ లోకేష్, యోగా గురువులు బాబు, రాజేంద్ర, మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ యోగా మాసోత్సవాల్లో భాగంగా పీసీఆర్ జంక్షన్ లో ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు మరియు మున్సిపల్ అధికారులు మరియు యోగా గురువుల సమక్షంలో దాదాపు 350 మందితో యోగాభ్యాసం చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రజలందరికీ శారీరక మరియు మానసిక ఆరోగ్యం పైన అవగాహన కలిగించి ప్రజలందరినీ కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయాలనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఉద్దేశం. దాని అమలులో భాగంగానే ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతోనే ఇంపార్టెంట్ జంక్షన్స్ లోను, గ్రౌండ్స్ లోను, కూడలిలోను ఈ
యోగా ప్రాక్టీస్ అనేది చేయించడం జరుగుతుంది. దీన్ని ఉద్దేశించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మనం యోగా ఆంధ్ర అనే ప్రోగ్రాం నుంచి ప్రజలకి ఎంత వీలైతే అంత అందుబాటులోకి యోగాను తీసుకురావడం కోసం ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. యోగా అనేది మన నిత్య జీవితంలో ఒక భాగం చేసుకోవాలన్నదే మన పెద్దల ఆకాంక్ష. మన సీఎం గారు కానీ పిఎం గారి యొక్క ఆకాంక్ష. యోగా చేయటం ద్వారా ప్రతి మనిషి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని ముందుగానే రక్షించుకోవడం కోసం ఈ యోగా అనేది ఎంతో ఉపయోగపడుతుంది. యోగాలో డిఫరెంట్ స్టెప్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ స్టెప్స్లో ప్రాణాయామం ద్వారా, యోగాసనాల ద్వారా మంచి జీవన శైలిని అలవాటు చేసుకోవటం ద్వారా ప్రజలందరూ రోగాలకి దగ్గర కాకుండా ముందుగానే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఈ యోగా అనేది చాలా అవసరం. సో ఈ యోగాని ప్రజలందరూ ఆచరించి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, దీర్ఘకాలిక రోగాలైన డయాబెటీస్, తర్వాత హైపర్ టెన్షన్, మానసిక ఒత్తిడి ఇట్లాంటి వాటిని అన్నిటి నుంచి కాపాడుకోవడానికి యోగా అనేది చాలా అవసరము, చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని ప్రజలందరూ పాటించాలని కోరుకుంటున్నానండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. People Tree School, a Bangalore-based institution, Palace Compound, cell number 7093793316. Activity-based education, play class నుండి కమ్యూనికేషన్ పై ప్రత్యేక శ్రద్ధ, స్పీచ్, డ్రామా, వాయిస్ అండ్ యాక్షన్ ట్రైనింగ్. 5వ తరగతి పిల్లలకు నవోదయ, సైనిక్ పై ప్రత్యేక తరగతులు కలవు. 6వ తరగతి నుండి ఐఐటి, ఒలింపియాడ్ చెప్పబడును. ప్రతి పాఠం పిల్లలకు అర్థమయ్యే విధంగా వెల్ ట్రైన్డ్ టీచర్స్ చే బోధించబడును. అబాకస్, ఫీల్డ్ ట్రిప్స్, విశాలమైన మరియు అత్యాధునిక సౌకర్యాలు కలిగిన తరగతి గదులు, క్రమశిక్షణతో కూడిన విద్య ప్రతి విద్యార్థికి అందించబడును. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డాన్స్, కరాటే, ఫిజికల్ ఫిట్నెస్ నందు ప్రత్యేక శిక్షణ. పొంగనూరు పరిసర ప్రాంతాల నుండి బస్ సౌకర్యం కలదు. లిమిటెడ్ సీట్స్. అడ్రస్ పీపుల్ ట్రీ స్కూల్, గంగమ్మ టెంపుల్ నియర్ నగిరి, ప్యాలెస్ కాంపౌండ్, పొంగనూరు. తిరిగి వార్తలకు స్వాగతం. పొంగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో రైతులకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతూ కార్యాలయం ముందు సిపిఐ నాయకులు నిరసన తెలిపారు. పొంగనూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ యార్డ్లో రైతులకు మరుగుదొడ్ల పరిస్థితిపై సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజు, పొంగనూరు పట్టణ కార్యదర్శి రామ్మూర్తి, ఏఐటిఈసి పట్టణ కార్యదర్శి వెంకటరమణారెడ్డి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు మున్నాలు పరిశీలించారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పొంగనూరు పట్టణ సమితి ఆధ్వర్యంలో పొంగనూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ప్రధాన కార్యాలయం ముందు సిపిఐ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ, పొంగనూరు మార్కెటింగ్ యార్డ్లో ఆదాయం ఉన్నప్పటికీ మార్కెటింగ్ యార్డ్కు వచ్చిపోయే రైతులకు మరుగుదొడ్లు గాని, త్రాగునీళ్లు సౌకర్యం కల్పించకపోవడం బాధాకరమన్నారు. యార్డులో నిరుపయోగంగా ఉన్న మరుగుదొడ్లకు తాళం వేయడం వల్ల రైతులకు, ప్రత్యేకంగా మహిళా రైతులకు మరుగుదొడ్లు లేకపోవడంతో ఇబ్బందికర పరిస్థితి ఉందని తెలిపారు. ఎండాకాలంలో త్రాగడానికి నీళ్లు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు మార్కెటింగ్ యార్డ్లో రైతులకు కనీస వసతులు యుద్ధ ప్రాతిపదికపైన చర్యలు చేపట్టాలని అధికారులను డిమాండ్ చేశారు. లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. నిరసన అనంతరం అధికారులకు వినతి పత్రం సమర్పించారు. పొంగనూరు టమాటో మార్కెట్లో సిపిఐ నాయకులుగా మేము ఇక్కడ పరిశీలిస్తున్నాం. ఈ యొక్క విషయం ఏంటంటే, ఈ యొక్క టమాటో మార్కెట్లో సంవత్సరానికి 1 కోటికి పైన ఆదాయం వస్తున్నటువంటి మండీలో, ఈ టమాటా మండీల్లో ఇక్కడ వచ్చినటువంటి రైతులకి, ఇట్లా మహిళా రైతులకు కానీ, జెంట్స్కి కానీ, హమాలీలకు కూడా, ఇక్కడ పనిచేసే వాళ్ళకి కూడా మొత్తం మంది కూడా ఇక్కడ లెట్రిన్ ఒకటి కట్టారు. ఈ లెట్రిన్ ఇప్పుడు తాళంలో ఉంది. మేము వచ్చి పరిశీలిస్తే మొత్తం తాళంలో ఉంది. కనీస సౌకర్యాలు కూడా లేదు. అదేవిధంగా ఇక్కడ వచ్చిన రైతులకి ఇక్కడ ఇప్పుడున్నటువంటి వేసవి కాలంలో తాగడానికి కూడా నీళ్ళు లేదు. ఎంత దారుణంగా ఉందో ఒకసారి పరిశీలిస్తే అసలు అధికారులు ఏం చేస్తున్నారు ఇక్కడ, ఈ అధికారులు ఇక్కడ ఏం చేస్తున్నారనేసి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే మేము అడుగుతున్నాం, ఇక్కడ ఇంత ఆదాయం వస్తున్నా కూడా ఇక్కడ పరిస్థితులు చూడండి. ఇక్కడ మొత్తం క్లీనింగ్ కూడా లేదు, పరిశుభ్రం లేదు. ఇసలు ఇక్కడ వచ్చినటువంటి రైతులకు కానీ, ఇక్కడ వచ్చిన హమాలీలకు కానీ, ఇక్కడ వచ్చినటువంటి మహిళా సంబంధించినటువంటి రైతులకు కూడా సౌకర్యం లేకపోతే అసలు వచ్చినటువంటి ఆదాయం అంతా కూడా ఏమవుతుంది అనేది కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ప్రశ్నిస్తున్నాం. అందుకోసమే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఈ యొక్క లెటర్ను కూడా పరిశీలించడం జరిగింది. వెంటనే అధికారులు చర్య తీసుకోకపోతే భవిష్యత్తులో పొంగనూరు పార్టీ, అదేవిధంగా జిల్లా పార్టీ కూడా ఉద్యమం చేపడతామని కూడా సంబంధిత అధికారులని హెచ్చరిస్తున్నాం మీడియా ద్వారా.
ఈ మార్కెట్ యార్డ్కి దాదాపు సంవత్సరానికి ₹1 కోటి పైన ఆదాయం వచ్చేటువంటి సందర్భంలో ఇక్కడ చుట్టుపక్కల రైతాంగానికి నియోజకవర్గంలో వచ్చిన టమాటా రైతులు కావచ్చు, ఇతర రైతులు కావచ్చు, ఎవరు వచ్చినటువంటి కూడా వాళ్ళకి ఇక్కడ ఒడ్డుకు పోసుకోవడానికి, దొడ్డుకు కూర్చోవడానికి సౌకర్యం లేదు. ముందు కట్టినారు కాబట్టి కట్టిన సందర్భంలో దీన్ని ఇక్కడ వాకిలేసి పెట్టినారు. కారణమేమి, ఇంత ఆదాయం ముందు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారస్తులు నిమ్మక నీరెత్తినట్లు పట్టించుకోవడం లేదు. దీన్ని పరిశీలించి మా నాయకులు చెప్పినటువంటి విధంగా మా పార్టీ తరఫున మేమైతే ఏ రోజైతే ఈ రోజు పరిశీలించినామో ఈ విధంగా మీరు తొందరగా దాన్ని ప్రజలకు అనుకూలమైనటువంటి పద్ధతిలో మీరు చేయకపోతే మా పార్టీ తరఫున జిల్లా పార్టీని కలుపుకొని ఉద్యమానికి సన్నద్ధమవుతామని చెప్పి అధికారస్తులకి హెచ్చరిస్తా ఉన్నాం. కంటి జబ్బుతో బాధపడుతున్న వారు వయోపరిమితి లేకుండా వచ్చి పరీక్షలు నిర్వహించుకోవాలని విశ్రాంత ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు. శనివారం పుంగనూరు పట్టణంలోని తాటమొక్కలపాలెంలో గల విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల భవనంలో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. కంటి సమస్యలు ఉన్నవారు సుమారు 90 మంది శిబిరానికి రాగా శంకర్ నేత్రాలయ హాస్పిటల్ నుండి వచ్చిన డాక్టర్ మురళీకృష్ణ కంటి పరీక్షలు నిర్వహించి 35 మందిని ఆపరేషన్లకు ఎంపిక చేశారు. అలాగే ఆపరేషన్లు అయిన తర్వాత ఉచితంగా కంటి అద్దాలను అందజేస్తున్నారు. కనిపించలేదు, ఏమన్నా ఆడినట్లు చెయ్యి, ఆడినట్లు తెలుస్తుందా? చెయ్యి లైట్ వెళ్తురు తెలుస్తుంది. NS4 పడుతున్నారా? డబ్బు ఆయాసం జలుబు ఏమన్నా ఉందా? చూపు ఎన్నో మసగా ఉంది. కుడి కన్ను మూసుకో, ఎడం పెంట చూడండి, అక్కడ నెంబర్ తెలుస్తుందా బాగా? నామా చూపించు బాబు. పైన ఏ పక్క ఉంది? ఏ పక్క ఉంది? అది కింద నామం పెడుతుంది. పైకి ఉందా కిందకుందా? దాని కింద ఇప్పుడు చూడు ఎన్ని ఏళ్ళు ఇవి? తెల్లేదా? చూడు ముప్పుగా తెలిసి చెప్పాలి. ఎన్ని ఏళ్ళు? ఏళ్ళు ఎన్ని? 4. ఇప్పుడు బొబ్బుగా ఎన్ని ఉన్నాయి చెప్పు. ఇప్పుడు ఎంత చెప్పండి సార్, నెంబర్ చెప్పండి. 250364582 దాని కింద 804883 దాని కింద కన్ను పైన బాగా తెలుస్తుందా? ఇది వచ్చి దూరం చూపు, దగ్గర చూపు. ఈ రౌండ్గా ఉంచడు, దాంట్లో దగ్గర చూడాలండి. దీంట్లో అంతా దూరం చూసుకోవాలి. చాలా బాగుంది. అర్థాలు అంతా వస్తుంది. నేను చూస్తాను, ఇస్తున్నాను. ఆపరేషన్ చేసుకున్న వాళ్ళకంతా కాబట్టి ఈ సందర్భంగా శిబిరం నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి నెల 4వ శనివారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మునుస్వామి మొదలియార్, దిలీప్ కుమార్, గోవింద్, వెంకటపతి, ఈశ్వర్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విశ్రాంతి భవనం నందు ప్రతి నెల 4వ శనివారము శంకర నేత్రాలయ చెన్నై మరియు విజన్ ట్రస్ట్ వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించాము. కంటి వ్యాధి గల వారందరూ పాల్గొని వారి వయసుతో తేడా లేకుండా వారి వ్యాధిని నివారించడం కోరుతున్నాం. అవయవం శరీరంలో అన్ని అవయవం కన్నా కన్ను చాలా ప్రధానమైన అవయవం కాబట్టి దాన్ని భద్రంగా పెట్టుకోవాలా. ఏదైనా బాధలు వచ్చినప్పుడు చూపించుకొని సరి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కనిష్పక్ష సుమారు 6 సంవత్సరాలు ఇంకా 4-5 వేల మంది వచ్చి చెకప్ చేసుకొని పోయినారు. డాక్టర్ మురళీ గారు ఏ పరిస్థితి ఎట్టుంది కళ్ళు అని కూడా చెప్తా ఉన్నారు. సుమారు 4-5 వేల మంది పరీక్ష చేసుకొని పోయినా కూడా 2,000 మంది పైన ఆపరేషన్ చేసుకొచ్చడం మన శంకర్ నేత్రాలయ చెన్నై వచ్చి ఆ 2,000 మంది కూడా ఆపరేషన్ సక్సెస్ అయ్యి చాలా బాగున్నారు. ఈరోజు ఇద్దరు ప్రతి ఊరు కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు అయితే మాకు చాలా ఒక సంతోషమైన విషయమే అనిపిస్తూ ఉంది. దీని గురించి మేము ప్రతి పల్లెలో కూడా పోయి తిరుగుతూ ఉన్నాం, అందరికి చెప్తా ఉన్నాం. పాపము చాలా మందికి బీపీ షుగర్ కూడా తెలియదు. వాళ్ళు వచ్చి ఈరోజు అయితే పాపము బాధపడుతూ ఉన్నారు, వచ్చి చూస్తూ ఉన్నారు ఫ్రీగా. షుగర్ బీపీ చెక్ చేసేదానికి కూడా ₹1 కూడా ఖర్చు లేకుండా చేస్తూ ఉన్నారు. ఇదే మాదిరిగా ఆ చెన్నైకి తీసుకెళ్ళి వాళ్ళైతే ఎంత ఖర్చు అయినా కూడా వాళ్ళే ఆపరేషన్ సెలెక్ట్ అయిన వాళ్ళకి వాళ్ళే తీసుకొచ్చి వదిలి
మళ్ళీ ఎవరైతే డాక్టర్లు ఆపరేషన్ చేయింటారో వాళ్ళే వచ్చి చెకప్ చేసి మళ్ళా పల్లెని రాజు రండి అని చెప్తారు. ఆ రోజు అయితే ఫైనల్ డ్రాప్స్ వేస్తారు. పోతే 2000 ఇంకా 3000 రూపాయలు వేల వాళ్ళు ఇట్లా స్పెక్స్ కూడా ఈ రోజు ఇంకా ఈ నెలని ఇంకా కూడా ఇస్తామని చెప్పేసి మన శంకర్ నేతలు అందరికి వచ్చి చాలా సంతోషంగా ఉంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను అందరినీ కోరుకుంటున్నాను. ఇదే మాదిరిగా ఎన్నో చోట్ల పాపం తెలియకుండా ఎక్కడెక్కడో ఆపరేషన్ చేసుకొచ్చేసి ప్రతి నెల చూస్తూ ఉన్నాం. మేము కళ్ళు పోగొట్టుకున్నారు, కళ్ళు మంట అంటారు, చాలామంది చాలా బాధపడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అయితే వచ్చి ఫ్రీగా ఉచితంగా రూపాయి ఖర్చు లేకుండా చెక్ చేసుకొని పోవచ్చు. దీనందరూ కూడా దీన్ని చాలా చూసుకోవాలా. దీన్నంతా ప్రచారం చేస్తున్నట్లు మన కేసీటీవీ యజమానానికి నమస్కారం చేస్తానని కూడా చెప్తాము. గిరును తిరిగే కాలచక్రంలో మనిషి వేగంతో నడవాలి. అలాగా నేర్చుకోకపోతే మీరు ముందడుగు వేయలేరు, వెనకబడతారు. వెనకబడితే వెనకేనో అని నవయుగ వైతాళికుడు గురిజాడ అప్పారావు గారు చెప్పారు. మందగించక ముందడుగై వెనుకబడితే వెనకేనోయ్ అన్నారు. అందువలన ప్రతి మనిషి ఆరోగ్యవంతుడుగా ఉంటూ ముఖ్యంగా కంటి సమస్యలు రాకుండా చూసుకోవాలా. కంటి చూపులోనే సర్వము దాగి ఉంది. భావన చేసే మనసులోను కంటితో చూసే చూపులోను అంతా దాగి ఉంది. కాబట్టి మనం కంటి సమస్యను ప్రతి మానవుడు ముఖ్యంగా చూసినట్లయితే వారి జీవితం విజయవంతంగా అవుతుంది. అందువలన ఎవరు కూడా కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసే చికిత్సా శిబిరాలందు కానీ నేత్ర చికిత్సాలయంలో కానీ తప్పకుండా హాజరై మీ ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాం. కేవలం కంటి చూపులోనే మానవ జీవితంలో ఘనమైన వివాహ వ్యవస్థ కూడా అది ఏర్పడుతుంది. కంటి చూపులతోనే ఒక వివాహ వ్యవస్థ ఏర్పడి వెంటనే కళ్యాణం కూడా జరుగుతుంది, మరి మంగళసూత్రాలు కూడా జరుగుతుంది. మాంగళ్యం తంతున మేరా భవతేన హేతున కంటే బద్నామి శుభగే వందనం శరదాం శతం. 100 ఏళ్ల జీవితము సౌభాగ్యవంతంగా జీవించి హాయిగా ఉండాలని ఈ కంటి చూపే నిర్ణయిస్తుంది వివాహ వ్యవస్థను. మహనీయులారా, సద్గుణ సంపన్నులారా, మీ మానవ జీవితాన్ని చరితార్థం చేసుకోవాలంటే కంటి ఆరోగ్యాన్ని ముఖ్యంగా మరి నిర్లక్ష్యం చేయకుండా ముఖ్యంగా భావించి కంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం కానీ ప్రైవేట్ సంస్థలు కానీ ఏర్పాటు చేసిన సౌకర్యాలను అనుభవించి విరాజమానంగా మీ జీవితాన్ని వర్ధిల్లింప చేసుకోవాలా. ఇలాంటి కార్యక్రమాలన్నీ లోకజన హితం కోసం సమాచారాన్ని అందించి మానవ సమాజానికి ఎంతో మేలు చేయాలని కేసీటీవీ స్థాపించి ఆ మంచి ప్రచారాలు ప్రామాణికంగా విజయవంతంగా ఏవి మనిషికి ముఖ్యమైన సమాజానికి ఉపయోగపడాలో అలాంటి దృశ్యములను కేసీటీవీ వారు అందిస్తున్న మహనీయులు, ఆ సంస్థ అధినేత మరి ముత్యాల అన్నగారికి, అలాగే ఆ సంస్థలో పనిచేసే అంకిత భావంతో చేసే ఉద్యోగులందరికీ కూడా మేము శతాధిక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి సంస్థ పుంగునూరులో ఉండడం మేమెంతో ధన్యంగా భావిస్తూ శతాధికంగా వర్ధిల్లాల కేసీటీవీ అని మేము మనసారా కోరుకుంటాం. జై హింద్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పంచాయతీ అధ్యక్షులను నియమిస్తున్న టీడీపీ మండల అధ్యక్షులు మాధవరెడ్డి. మామిడి టొమాటో రైతాంగాన్ని ఆదుకోవాలి డిమాండ్ చేసిన రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జనార్దన్. పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కమిషన్ మధుసూదన్ రెడ్డి. ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన, 35 మంది ఆపరేషన్లకు ఎంపిక. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.